వన్స్ అగైన్ వెల్కమ్ టు జేఈ విత్ హర్ష. ఈరోజైతే ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ టైం క్యూఎఫ్టీలో 200 స్కోర్ దాటింది. ఇంక ఎగ్జామ్ రాసి స్కోర్ చూసిన వెంటనే చిన్న డాన్స్ కూడా చేసేసాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మ్యాథ్స్ అయితే మీరు చూడొచ్చు 78 వచ్చాయి. ఫిజిక్స్ 70, ఆ కెమిస్ట్రీ మాత్రం ఎప్పుడు ఆ 56 దగ్గర ఉంటున్నాయి. చూడండి, నార్మల్‌గా ఇది ప్రెజెంట్ అయితే క్యూఎఫ్టీ స్టార్ట్ అయ్యి టెస్ట్ 1 నుండి టెస్ట్ 11 వరకు గ్రాఫ్స్. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉంది. ఫిజిక్స్ ఇప్పటి వరకు వచ్చినట్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇది. ఫస్ట్ అయితే అన్నిటికన్నా హైయెస్ట్ 17 వచ్చింది. ఇప్పుడు 70. మ్యాథ్స్ అయితే ప్రెజెంట్ ఇక్కడ అయిన అన్ని టెస్ట్‌లో అన్నిటికన్నా హైయెస్ట్ స్కోర్ ఇప్పుడే వచ్చింది, 78. ఇంకా కెమిస్ట్రీ చూసుకుంటే 56 హైయెస్ట్. ముందు దీనికన్నా ముందు టెస్ట్‌లోనే 55 వచ్చాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 99.6% వచ్చింది. ప్రిడిక్టెడ్ పర్సెంటైల్ ఇది. రియల్ మీన్స్‌లోకి వస్తే అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. మ్యాథ్స్‌లో 99.9+% వచ్చింది. ఫిజిక్స్‌లో 99%, కెమిస్ట్రీలో 96. టైమ్ అనాలిసిస్ చూసుకుంటే మ్యాథ్స్‌కి దగ్గర 90 మినిట్స్, ఫిజిక్స్‌కి 50 మినిట్స్, కెమిస్ట్రీకి 40 మినిట్స్. ఐడియల్‌గా ఏ టైం అయితే ఇవ్వాలనుకుంటున్నానో ఆ టైం ఇచ్చాను. కెమిస్ట్రీలో కొంచెం యాక్యురసీ తగ్గింది. మ్యాథ్స్‌లో 91, కెమిస్ట్రీలో ఫిజిక్స్‌లో 90 ఉంది, సరిపోయింది. నార్మల్‌గా సొల్యూషన్స్ చూస్తే మ్యాథ్స్‌లో 2 మిస్టేక్స్ అయిపోయి 3 అటెంప్ట్ చేయలేదు. ఈ క్వెషన్ మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ నార్మల్ ప్రాబబిలిటీకి సంబంధించిన క్వెషన్. నేను కేస్ కౌంట్ చేయలేదనమాట. దానివల్ల 1/1 324 రావాల్సింది 1/648 వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి తప్పు అయిపోయింది. అయితే ఈ క్వెషన్ అనేది కొంచెం చాయిస్ తీసుకున్నాననమాట. తెలుసు కదా, ఇక్కడ కాస్ 90/17తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి అలాగే చేశాను. కాకపోతే లాస్ట్‌లో సైన్ 1440/17 కాస్ 90/17 వచ్చింది 2 ఇంటూ. మరి ఇంకా దాన్ని ఇంకేంటి సింప్లిఫై చేస్తాం. సైన్ వాల్యూ మ్యాక్సిమం 1 వరకు అవుతుంది, కాస్ వాల్యూ మ్యాక్సిమం 1 వరకు అవుతుంది. ఈ 2 కలిపితే 2 కన్నా ఎక్కువ అయిపోద్ది ఏంటిలే అని చెప్పి 2 అయిపోద్ది ఏంటని 1 పెట్టేసాను. ఇంకా దాన్ని సింప్లిఫై చేయకుండా అక్కడ -5 అయిపోయింది. చేసుంటే ఇంకో +5 మార్క్స్ వద్దును. ఇంకా చూస్తే నేను వదిలేసిన క్వెషన్స్ చూస్తే ఇంకా 8th క్వెషన్ ఒకటి వదిలేసాను. ఇది చాలా కొంచెం పెద్దదిలా అనిపించింది. కేటగిరీలో కూడా టఫ్ కేటగిరీలో ఉంది. కానీ టైం అవి సరిపోవాలి కాబట్టి ఆ క్వెషన్ వదిలేసాను. 13th క్వెషన్ చూస్తే ట్రై చేశాను. ఇంటర్సెక్షన్ ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎన్ని సార్లు చేసినా ఎక్కడో చేస్తాను. దానివల్ల నార్మల్‌గా కాన్సెప్ట్ అయితే తెలుసు కానీ ఎక్కడో మిస్టేక్ అయిపోతుంది క్యాలిక్యులేషన్‌లో. ఫస్ట్ ఈ క్వెషన్ అయితే కొంచెం ఎలా చేయాలో అర్థం అవ్వక వదిలేసాను. కానీ చూస్తే మోడరేట్ కేటగిరీలో ఉంది. అదే ఎప్పుడు చూసినా ఇక్కడ ఇచ్చిన కేటగిరీకి టఫ్ లేదా ఈజీ లేదా మోడరేట్‌కి నేను చేసిన దానికి అసలు నాకు నేను ఏం టాపిక్‌లో స్ట్రాంగ్ ఉంటే అవన్నీ టఫ్ అయినా ఈజీలా అనిపిస్తాయి. లేదంటే ఒకవేళ నాకు వీక్ టాపిక్స్ అయితే అది ఈజీ లెవెల్‌లో ఉన్న కొన్ని సార్లు నెగెటివ్ అయిపోతుంటాయి. ఫిజిక్స్‌లో చూస్తే ఫస్ట్ క్వెషన్, ఈ క్వెషన్ చూసేసరికి ఇదేంటి ఫిజిక్స్ క్వెషన్స్ ఇలా ఉన్నాయి. ఇంత టఫ్‌గా ఇస్తాడేంటి పేపర్ అనుకున్నాం. కానీ తర్వాత అలా వెళ్ళే చూసిన వెంటనే వదిలేసాను క్వెషన్. అసలు క్వెషన్ మొత్తం చదవలేదు కూడా. ఎందుకు అనవసరం స్టార్టింగ్‌లోనే కాన్ఫిడెన్స్ డౌన్ చేసుకోవడం అని నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోయాను. నెక్స్ట్ క్వెషన్ నుండి చేసిన తర్వాత అలా పర్లేదనిపించింది పేపర్. మొత్తానికి 2 మిస్టేక్స్, తర్వాత 5 అటెంప్ట్ చేయలేదు. మిస్టేక్స్ కోసం చూస్తే ఈ క్వెషన్ ఒకటి. ఇక్కడ ఎంత కన్‌ఫ్యూజ్ అయ్యానంటే ఇది చాలా సింపుల్ క్వెషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీ అందరికీ తెలుసు. ఎంత టైం 197 సెకండ్స్ పట్టింది ఈ క్వెషన్ దగ్గరే. నార్మల్‌గా అందరూ యావరేజ్‌గా 71 సెకండ్స్‌లో చేసి వెళ్ళిపోతుంటాయి. దీనికోసం అనవసరం పొరపాటు చేసుకొని అనవసరంగా టైం వేస్ట్. నెక్స్ట్ ఇక్కడ గ్రామ్స్‌ని కేజీల్లో కన్వర్ట్ చేయడం మర్చిపోయాను. దానివల్ల మీటర్స్‌లో ఆన్సర్ పెట్టేసాను. లేదంటే కిలోమీటర్స్‌లో వస్తది. ఇక్కడ అనవసరంగా -5 అయిపోయింది. నెక్స్ట్ ఈ 29th క్వెషన్ ఒకటి వదిలేసాను. నాకు ఆ టైంకి ఆ ఫార్ములా గుర్తు రాలేదు. నార్మల్ రే ఆప్టిక్స్ మొత్తం రీసెంట్‌గా రే ఆప్టిక్స్ చాప్టర్ కంప్లీట్ చేశాను. దానివల్ల ఇంకా రివిజన్ గట్టా ఏం అవ్వలేదు. దాంతో సింపుల్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఇది. కానీ గుర్తు రాలే ఆ టైంకి. నెక్స్ట్ ఈ క్వెషన్ ఈజీ కేటగిరీ అని చూడండి.
ఈజీ కేటగిరీలో ఉంది. అటెంప్ట్ చేయలేదు అసలు నేను. నెక్స్ట్ ఇది కూడా కొంచెం కాన్సెప్చువల్, ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ కెమిస్ట్రీలో చూస్తే ఫస్ట్ క్వశ్చనే బయోమాలిక్యూల్స్ అడిగాడు. మొత్తం థియరిటికల్. అసలు ఎక్కడ నార్మల్‌గా తెలుసు. ఎన్‌సీఈఆర్‌టీలో డయాగ్రామ్ ఉంటది. అక్కడ ఏటీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. జీసీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. కానీ హైడ్రాలిసిస్ గురించి ఏం చదవలేదు నేను. హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుందో ఈజీ కేటగిరీ క్వశ్చన్ వదిలేసాను. నెక్స్ట్ ఇది ఐసోమెరిజంకి సంబంధించింది. ఇది ఈజీ కేటగిరీ -1. నెక్స్ట్ ఇది ఒక మైనస్. ఇదొకటి. ఇది వదిలేసాను, మరి తెలీదండి. అలాగే కెమిస్ట్రీలో మ్యాక్సిమం నాకు మిగిలిన మ్యాథ్స్, ఫిజిక్స్ వచ్చేంత కెమిస్ట్రీ ఉంది. ఇక్కడ వదిలేసింది కూడా ఎందుకు వదిలేసిందో చెప్పడం కూడా కష్టమే నాకు. అందుకే బ్యాక్‌కెళ్ళిపోతే ఓవరాల్‌గా ఫస్ట్ టైమ్ 200 స్కోర్ దాటింది. చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా అనాలిసిస్ చూసుకుంటే ఇప్పుడు ఇంకా ఎర్రర్ రాయాలి, అనాలిసిస్ చేయాలి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.